ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనల గ్రంథము 139 అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదువుతున్నాను. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఆమెన్. ఆలోచనలు మన మనస్సులోకి రాకముందే దేవుడికి తెలుసు కదా, మరి చెడు ఆలోచనలు అయితే దానిని ఆపచ్చు కదా అని మీరు అనుకుంటున్నారా? దేవుడు మనల్ని బానిసల్లా చూడట్లేదు. మనల్ని ఆయన తన సొంత పిల్లల్లా చూస్తున్నారు. కాబట్టి ప్రతి విషయంలోనే మనకి పూర్తి స్వాతంత్రాన్ని ఇచ్చారు. మనం ఎప్పుడైనా తప్పుగా ఆలోచించినప్పుడు, తప్పు మార్గం వైపు వెళ్తున్నప్పుడు, అన్యాయంగా ఆలోచిస్తున్నప్పుడు ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని వార్న్ చేస్తారు తప్ప ఇది ఖచ్చితంగా చెయ్యొద్దు అని చెప్పరు. దేవుని ప్రేమని అర్థం చేసుకుందాం. సరైన శిక్షణలో ఉందాం.